అండి, ఒక వ్యక్తి ప్రభు దగ్గర రావడానికి మందిర వాతావరణం, మందిరం చుట్టూ మనం ఉంచే వాతావరణం అది దేవుని ప్రదర్శించేలాగా ఉండాలి. మా దగ్గర ఒక ఆయన ఉంటారు, తూలుగు అప్పల మల్లేశ్వరరావు అని. ఏమండి, ఆ రోజుల్లోనట అతను స్టేట్ ఫస్ట్ వచ్చినాడండి ఇంజనీరింగ్లో. అంటే 2 రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు స్టేట్ ఫస్ట్ వచ్చాడు ఆయన. వాళ్ళ నాన్నగారు మా అక్కడ స్కూల్కి హెచ్ఎంగా పనిచేసేవాళ్ళు. ఆయన చాలా బాగా చదువుకున్నాడండి ఆయన. తర్వాత రోజుల్లో ఇంకా ప్రభుత్వ ఉద్యోగం రాలేదు, ఎవరికో సహాయపడుతూ ఇంటింటికి పోయి రీడింగులు తీసేవాడట, ఎలక్ట్రికల్ రీడింగులు తీసేవాడట. వింటున్నారా? ఆయన అడిగితన్నా ఎట్లా రక్షించబడ్డారంటే, ఒక గృహములో దేవుని ప్రదర్శన నేను చూశానన్నాడు. ఏంటో చెప్తాను వినండి. అలాగా విశాఖపట్నం ఆటోనగర్లో ప్రతి ఇంటికి పోయి రీడింగులు తీస్తుంటే ఒక ఇల్లు చాలా ప్రశాంతంగా అనిపించిందట. అది రాజులు అమ్మగారి ఇల్లు. అడిగట, అమ్మగారు నేను చాలా ఇళ్ళలకు పోతుంటాను, రీడింగులు తీస్తా, కానీ మీ ఇంటికి వచ్చేసరికి ఏదో ప్రశాంతత అనిపిస్తున్నది. మీ ప్రశాంతత కారణం ఏంటనంటే, మాదే ఉంది బాబు, మా తాటాకులు ఇల్లే కదా, చిన్న ఇల్లే కదా, కాకపోతే ప్రశాంతత, శుభ్రం ఇవన్నీ నీకు కనబడడానికి గల కారణం మేము యేసు ప్రభుని దేవునిగా నమ్మామయ్యా. ఆయన మా పాపాలు క్షమించాడయ్యా, మా హృదయాన్ని శుద్ధి చేశాడు, మా ఇల్లు శుద్ధిగుంచుకోవడం మాకు నేర్పించాడు. ఆ కారణం చేత మా గృహ వాతావరణం నీకు నచ్చుంటుందేమో అంటే, ఆయన అన్నట్టు ఆ దేవుడు నాకు దేవుడు అవుతాడా అని. కూర్చో బాబు అని, ఒరే ప్రసాదు రా అని పెద్ద కొడుకుని పిలిచి, ఏమంటే చిన్న కొడుకుని పిలిచి సువార్త 2 మాటలు చెప్పండి రా అంటే, వాళ్ళిద్దరు కూర్చొని యేసుప్రభు ఎందుకు దేవుడో, నమ్ముకోవలసిన అవసరం ఎందుకుందో, పాపక్షమాపణ ఎలా వస్తుందో చెబితే నిష్ట కలిగిన తూలుగప్పల మల్లేశ్వరరావు మారు మనసు పొంది రక్షించబడి, వినండి ప్రియులారా, బ్లెస్సింగ్ యూత్ మిషన్లో దీవెన అనే పత్రికకు 17 సంవత్సరాలు మంచి ఎడిటర్గా పనిచేసి, రాజస్థాన్లో మిషనరీగా పనిచేసి, చివరికి మా ప్రాంతాలకు వచ్చి గత కరోనాలో తను ప్రభు దగ్గర వెళ్ళిపోయారు. ఆయన ఎప్పుడు చెప్పినా ఒక వాతావరణం క్రీస్తును ప్రదర్శించింది, అది నన్ను ఆకర్షించింది. మన ఇల్లులు, అలాగనే మన మందిరం, మన ఆడిటోరియంలో ఇక్కడ క్రీస్తు ప్రదర్శింపబడాలి. అంతేగాని లోకము, దెయ్యం ఇక్కడ ప్రదర్శించేలాగా మన అవకాశం ఇవ్వకుండా దీని పరిశుద్ధతను మనం కాపాడదాం. ఇప్పుడు చెప్పండి ఆమె, నాకు గుండె మీద చేసుకొని చెప్పండి. అబద్ధం